అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మన 1600 పైగా వీడియోలు ఉన్నాయి. మీకు కావలసినటువంటి సమాచారం అందులో లభిస్తుంది. అలాగే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తే బాగుంటుందన్న సమాచారం కూడా ఉంటుంది. చూడకుండా కామెంట్ కూడా పెడుతున్నారు. అలా కూడా పెడితే మీకు సరైన సమాధానాన్ని నేను అందించలేను కామెంట్ ద్వారా. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే ఏపీ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. ప్రజావాణిజ్య పిటిషన్ అంటారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి సంబంధించిన పిటిషన్. ఇది ఏం చేశారంటే ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ చేసేటువంటి వాళ్ళపై మూకుమ్మడి అరెస్టులు అనేటువంటివి జరుగుతున్నాయి. ఇవి ఆపు చేయమని ఒక ఆర్డర్ ఇమ్మని చెప్పేసి ఒక జర్నలిస్టులు విజయ్ బాబు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఒక పిల్ దాఖలు చేశాడు ఏపీ హైకోర్టులో. దాని మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అసభ్యకరమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై ఎందుకు అరెస్ట్ చేయకూడదు, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని అడుగుతూ కొన్ని సందర్భాల్లో మమ్మల్ని కూడా అంటే కోర్టులు కూడా అవహేళన చేస్తూ జడ్జిల్ని వ్యక్తిగతంగా కూడా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి అని చెప్పేసి, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు మేనేజ్ చేస్తున్నాడు, ఆయనకి ఫేవర్గా ఇస్తున్నారు, ఇలాంటి పోస్టులు అనేవి వచ్చాయి. మనందరికీ తెలుసు, మనం డిస్కస్ కూడా చేసుకున్నాం మన తాలూకా ఛానల్లో కూడా. దీని మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అలాంటి వారిపై అని చెప్పేసి హైకోర్టు తిరిగి వాళ్ళకే చెప్పింది. అంటే చర్యల్ని ఆపు చేయమని చెప్పి మేము ఎటువంటి ఉత్తర్వుల్ని ఇవ్వలేము అని కూడా ఆ హైకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే ఇలాంటి పిటిషన్లు దాఖలు చేయడం అనేటువంటి సరైన పద్ధతి కాదు. ఎప్పుడైనా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తప్పనిసరిగా తీసుకోవచ్చు అని చెప్పేసి తప్పేమీ లేదని చెప్పి తీర్పు చెప్పింది. అంటే హైకోర్టు కూడా పోలీస్ చర్యల్ని సమర్థించింది. కాబట్టి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టేవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, చేతిలో సెల్ ఉంది కదా అని ఇష్టం వచ్చినటువంటి పేలాపన పేలితే ఖచ్చితంగా మీ మీద చర్యలు ఉంటుంది. ఏదో పోస్ట్ పెట్టేసాము, మమ్మల్ని ఎవడేం చేసేస్తాడులే, మాకు పార్టీ సపోర్ట్ ఉంది, ఇంకోటి ఉంది అని అనుకుంటే అది తాత్కాలికమే. ఈరోజు ఖచ్చితంగా, ఎందుకంటే దాంట్లో ఆధారాలతో పాటు ఉంటాయి. మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా రికార్డ్ అయ్యే ఆధారాలతో ఉంటాయి. మీరు డిలీట్ చేసినా సరే దాన్ని మళ్ళీ వెనక్కి తీసి బ్యాకప్ చేసి మళ్ళీ కోర్టు ముందు పెట్టవచ్చు. దానివల్ల మీరు మాట్లాడేటప్పుడు ఆధారాలతో మాట్లాడండి. నేను చెప్పినటువంటి ఈ సమాచారం హైకోర్టుకి సంబంధించింది. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఎక్కడ చదివాను, ఎవరిచ్చారు ఈ సమాధానం అనేటువంటిది లింక్ పెడతాను. కాబట్టి నాకు ఒక ఆధారం ఉంటుంది, నేను చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ నుండి తీసుకొని మీ ముందుకు చెప్పానని. అలా ఇటువంటి ఆధారాలు లేకుండా అసభ్యంగా మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వీడియో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అందరికీ షేర్ చేయండి. జై హింద్, భారత మాతా కీ జై.